తిరుపతి కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత మొదటి జాయింట్ కలెక్టర్ గా డీకే బాలాజీ విధుల్లో చేరడం 20 నెలల కాలంలో ఎన్నో పరిష్కారాలు చూపించారని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో గతంలో తిరుపతి జేసీగా విధులు నిర్వహించి ఆరోగ్యశ్రీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన డీకే బాలాజీ వారికి జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ డీఆర్ఓ పాల్గొని ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో గుర్తుండిపోయేది అధికారిగా విధులు నిర్వహించిన చోట గొప్పగా పనిచేసి ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇస్తూ అనుకున్న పనులను త్వరితగతిన పూర్తి చేయడం వంటివి చేపట్టడంలో డీకే బాలాజీ ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. తాను పనిచేసిన 20 నెలల కాలంలోనే రీసర్వే, సాదా బైనామా, సివిల్ సప్లై, నేషనల్ హైవేస్ వంటి వాటిలో తన ప్రతిభను చూపించి పరిష్కరించారని అన్నారు. 30-40 సంవత్సరాలు రెవెన్యూ శాఖలో పనిచేసినా రెవెన్యూ శాఖపై పూర్తి అవగాహన రావడం కష్టసాధ్యమని, అలాంటిది తిరుపతి నగరంలో దాదాపు 60-70 సంవత్సరాల పైగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ 20,000 ఇళ్లకు పైగా పరిష్కారం చూపించారని, ఇది గొప్ప విషయమని అన్నారు. డీకే బాలాజీ సీఈఓ ఆరోగ్యశ్రీ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా భగవంతుని ఆశీస్సులతో అనేక సమస్యలను పరిష్కారం చూపగలిగానని, ప్రతి ఒక్కరికి వీడ్కోలు సభ అన్నది ఒక ఎమోషనల్ అని అన్నారు. తిరుపతి నగరంలో చాలా గృహాలు రిజిస్ట్రేషన్లు జరగటం లేదని, ఫిర్యాదులు అందడంతో పెద్దలు జిల్లా కలెక్టర్ వారిని సంప్రదించారని, ఆయన ఇచ్చిన సమాధానంతోనే పరిష్కారం దొరికిందని అన్నారు. జిల్లా కలెక్టర్ విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో 1,00,000 ఇళ్లకు పైగా హక్కులు కలిగించానని తెలిపారు. వెతికితే పరిష్కారం దొరకపోదని అన్నారని, ఆ స్ఫూర్తితోనే నేడు రెవెన్యూ సిబ్బంది సహకారంతో దిగ్విజయంగా పరిష్కారం చూపి పనిచేయగలిగానని వివరించారు. జాతీయ రహదారులకు సంబంధించి పనపాక వద్ద, అలాగే రేణుగుంట నాయుడుపేట రహదారిలో సమస్య పరిష్కారాలలో చూపగలిగామని, ఇవన్నీ భగవంతుని ఆశీస్సులతో ప్రోటోకాల్ విధులతో పాటు నిర్వహిస్తూ పూర్తి చేయగలిగామని అన్నారు. డీఆర్ఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ జేసీగా పలు ప్రభుత్వ కార్యక్రమాలు, రెవెన్యూ, రీసర్వే తదితర ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేసి పురోగతి సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాబో కాలంలో మరిన్ని పదోన్నతులతో మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మండల అధికారులు జేసీ గారి సేవలను కొనియాడుతూ వారిని స్ఫూర్తిగా అందరూ అలవర్చుకోవాలని తెలిపారు. ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో కలెక్టరేట్, రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ గురించి అన్నింటిలో కూడా చాలా ముందుకు తీసుకెళ్లారు. అనుబంధాలు అదే పరుచుకున్నారు. పొందంలోనే ఆయన మళ్ళీ కూడా ఉన్నత స్థాయిలో రావాలి. తిరుపతికి ఫస్ట్ జాయిన్ చేసుకుని వచ్చాను. ముఖ్యంగా రీసర్వేలో నేను వచ్చేటప్పటికి రీసర్వే మీద కొద్దిగా వెనుకబాటు ఉంటుంది. రాత్రి 10-11 గంటలు కూడా జేసీ గారు వీడియోలు మన భాస్కర్ నాయుడు షేర్ చేస్తే అవి తీసుకుని నేను చూసేవాడు. ఏ ఒక్కరికి ఎక్కడ డిస్ట్రిక్ట్ ని అంత అద్భుతంగా రన్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తున్నారు సార్. వారు తిరుపతి జిల్లాకు ఎక్సలెంట్ టీమ్ రన్ చేసి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారు సార్. మీకు జేసీ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వెయిట్ ఎక్కడ పనిచేయలేదు సార్. మొన్న రివ్యూ చేశారు. రీసర్వే అంత వ్యాస్ట్ ప్రోగ్రామ్ అయినా అర్థం కాని సబ్జెక్ట్, అంటే అందరికీ ఫౌండేషన్ బేసిక్ గా ఉండదు చాలా వరకు. అలాంటిది ప్రతి కాన్సెప్ట్ ఎక్కించారు, ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్ట్ చేసి ఇప్పుడు తిరుపతి జిల్లాలో రీసర్వే ఎక్కడా గ్యాప్ లేకుండా రన్ అయ్యేటటువంటి ఫౌండేషన్ వేశారు సార్. యొక్క గొప్పదనం అంతకు ముందు పనిచేసినటువంటి అధికారి ఏర్పాటు చేసినటువంటి బెంచ్ మార్క్ మీద ఆధారపడి ఉంది. మనకంటే ముందు పనిచేసినటువంటి వాళ్ళు సరిగా పనిచేయకపోతే తర్వాత వచ్చినటువంటి అధికారి ఈజీగా పెంచుకోవడం చాలా ఈజీ. కానీ మనకు ముందు పనిచేసే అధికారి చాలా గొప్పగా పనిచేసి హైయెస్ట్ బెంచ్ మార్క్ పెట్టి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో పనిచేయడం చాలా కష్టం. బాలాజీ ఇక్కడ పనిచేసింది 20 months అయినప్పటికీ కొత్త జిల్లా ఫస్ట్ టైం జాయింట్ కలెక్టర్గా వచ్చాడు. ఈ జిల్లాలో ఇంత ప్రోటోకాల్ ఫీల్డ్ చేసుకుంటూ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి జిల్లా ఇది. అదే చెప్పాను, నీకు తెలిసిన పని చేయడం ఎవడైనా చేస్తాడు, బట్ ఇక్కడ మనకు తెలిసిన పనిని అందరినీ కలుపుకుంటూ చేయాలి. ఇది కష్టమైన పని ఈ జిల్లాలో చేయడం. సో అవి కూడా చేసుకుంటూ రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, రీసర్వే కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఎక్కడా కూడా నాకు అవసరమైనటువంటి రివ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం అతను నుంచి తీసుకురావాలి.
ఎక్కడ పని చేసినా కూడా కొంత మన వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత ఫలానా చోట నేను ఈ పని చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనులు కొన్ని చేయాలి. నేను ఎప్పుడు అదే అందరికీ చెప్తుంటా. ఇక్కడ ఈ జీవిత కాలం గుర్తుపెట్టుకునే పనులు చాలా చేశాడు బాలాజీ. దాదాపు 20,000 ఇళ్ళు ఈ తిరుపతి పట్టణంలో 22లో ఉండిపోయినటువంటి వాటిని రీసర్వే చేసి వాటినన్నింటినీ 22 నుంచి తీసి ఈరోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటువంటి హక్కు కల్పించేటువంటి పని బలంగా చేశారు. తిరుపతి స్క్రిప్ట్ మాత్రం గుడ్ థింగ్ హెస్ కమ్ టు అన్ ఎండ్ వెరీ క్విక్లీ అనిపిస్తుంది నాకు ఇంకా మొన్నే కర్నూలు నుంచి వచ్చి ఫస్ట్ సమస్య సివిల్ సప్లై సమస్య ఒక పెద్ద ఆయన వచ్చి ఆటో పట్టుకున్నారు అంటే ఫస్ట్ సమస్య ఇదే తీర్చాలి అని వితిన్ 1 hour ఫైల్ క్లియర్ చేస్తుంది. నాకు గుర్తుంది, చాలా ఇక్కడే బయట మాట్లాడింది. బట్ ఆ టైం అనేది అంత తొందరగా వేగంగా వెళ్ళిపోయింది. బట్ ఇంత స్పీడ్ గా ఎందుకు పోయింది అంటే అంత బిజీగా ఉన్నాము. యాక్చువల్లీ అసలు ఒకటి తర్వాత ఒకటి నాకు అంటే ప్రొఫెషనల్ యాజ్ వెల్ as పర్సనల్ లైఫ్ లో కూడా నాకు 2 రకాలుగాను చాలా వర్క్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కనుక అది చాలా స్పీడ్ గా పోయింది అని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా నేనేమో నేను ఫేర్వెల్ ఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నాను, కానీ అది నాకు ఆర్గనైజ్ చేసినట్టు అవుతుంది అని ఊహించలేదు యాక్చువల్లీ. అంటే సమ్ టైమ్స్ సడన్ గా జరిగిపోతాయి సంఘటనలు. మీరేమో అనుకుంటున్నారేమో నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాలని లేదా సభ చాలా రోజుల నుంచి తెలుసుకొని ఏమి లేదు. నాకు ఆర్డర్ వచ్చే కన్నా 1.5 days ముందే తెలుసుకున్నాను. ఓకే, సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సో నేను మెంటలీ వేరే వర్క్ ప్రిపేర్ అవుతున్నాను, నెక్స్ట్ వీక్ 15 days ఏం చేయాలి ఏంటి అని ఫోన్ వచ్చింది. సో అంటే ఇట్ ఈస్ డెస్టినీ. అంటే దేవుడు ఇన్ని రోజులు ఇక్కడ పనిచేయించారు, ఇంకా నెక్స్ట్ అసైన్మెంట్ వెళ్ళాల్సిందే. ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక పోస్ట్ లో మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారంటే లోకల్ సమస్యల్ని అర్థం చేసుకుని చేసే సామర్థ్యం ఉంటే కూర్చోబెడతారు అని నేను నమ్ముతాను. సో ఆ సీట్ కి ఎవరేమి చెప్పకపోయినా కూడా నేను కొన్ని పనులు చేయాలి ఎప్పుడు అనుకుంటున్నాను. ఇలా మైండ్ సెట్ తోనే నేను తిరుపతి జిల్లాకు వచ్చినప్పుడు ఒక్కసారి నేను వెహికల్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం కలెక్టర్ గారు వైజాగ్ రెగ్యులరైజేషన్ గురించి చెప్పారు. వైజాగ్ లో నివాసితులు కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు దాదాపు 1,00,000 మందిని రెగ్యులరైజ్ చేశారు. అక్కడ హౌసెస్ అంతా మంది హెల్ప్ చేశారు. ఆ రోజు నాకు అర్థమైంది వేరే డిపార్ట్మెంట్ లో మేము చేసే మంచి పనులు. సో ప్లీజ్ సాధారణంగా అంతే నాకు థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో అంటే రాజేంద్ర అక్కడ చెప్పారు, కానీ చాలా మంది వేరే తహసీల్దార్స్ కూడా చాలా బాగా పనిచేశారు. దాంట్లో వాకాడు ఉండొచ్చు, కోటా ఉండొచ్చు, ఇటువైపు కూడా సూడూరుపేట దీంట్లో కూడా సమ్ తహసీల్దార్స్ ఎక్సెట్రా. బట్ బై అండ్ లార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సాధారణంగా the entire team of regularization led by Azhar Tahsildar, including especially Sham, Ashok, Chaitanya. Of course, నాకు కనిపించని వాళ్ళు చాలా మంది పనిచేస్తుంటారు, వాళ్ళు కూడా I want to thank. నాకు I love water, I don't know why. I have given. సో ఈ ఆర్డర్ ఇచ్చే దాంట్లో కూడా నాకు మొత్తం తోడ్పడుతూ ఉంటుంది.